వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అన్నజ్గూడ లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేస్తానండి. ఈ వీడియో ఒక ప్రమోషనల్ వీడియోనండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఏదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాము. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2,000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే హౌస్ ఫేసింగ్ వచ్చేసి 24 ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 ఫేసింగ్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. 133 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. మనకి ఈ హౌస్ కి ముందు చూసుకుంటే మనకి 25 ఫీట్ల రోడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది అండ్ కృష్ణ వాటర్ కలెక్షన్ ఉంది మనకి. సో హౌస్ అయితే చుట్టూ ఇల్లులే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉంది. మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఇంటి ముందు. సో ఇళ్ళ మధ్యలో ఉంది. సో ఆల్రెడీ ఇదే బిల్డర్ ఇదే లొకాలిటీలో దాదాపు ఒక 10 ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇతను. సో కాబట్టి ఇల్లు అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో హౌస్కి అయితే మనకి లొకేషన్ చూసుకుంటే ఓఆర్ఆర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇటు వరంగల్ హైవేకి మాత్రం కేవలం బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఏదైతే మేము చూపిస్తున్నాం ఇది ఈ అపార్ట్మెంట్స్, ఈ విల్లాస్ అన్నీ కూడా మనకి 3 విల్లాస్. ఇవి 3 విల్లాస్ అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్తో ఉంది. కానీ ప్రెసెంట్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకైతే ఒక చిన్న ఎస్సీ వెహికల్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంది. ఒక 2 బైక్లు కూడా పార్క్ చేసుకునే విధంగా అయితే మనకి వీళ్ళు డిజైన్ చేశారు. సో మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. సో ఇది వెలివేషన్ చూసుకోవచ్చు. కంప్లీట్ గా మనకి టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్ గా. సో పైన ఫాల్స్ రింగ్ డిజైన్ కూడా కంప్లీట్ చేశారు పార్కింగ్ ఏరియాలో కూడా ఇది. సో మనకి ఇది వెస్ట్ ఫేస్ ఉన్నాం. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫ్లోర్ ఇది. సో కంప్లీట్ గా ఇండియన్ టేక్ అని వాడారని చెప్తున్నారు వీళ్ళు. హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్లాక్ అండ్ బ్లూయిష్ లో, లైట్ బ్లాకిష్ లో మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో హౌస్ అయితే చాలా స్పేసెస్ గా ఉంటుంది. ఎందుకంటే 133 గజాలు కాబట్టి, డైమెన్షన్ కూడా 24x50 కాబట్టి మంచి బిట్టే. సో మనకి ఇది హాల్లో ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. సో ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి బెడ్రూమ్స్ వస్తాయి. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఇది వెళ్తేనేమో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మనకి ఫాల్స్ లైన్ డిజైన్ ఇచ్చారు నీట్గానే. సో మనకి ఇది చూసుకుంటే ఇక్కడ మనకి అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ లో వెంటిలేట్ పర్పస్ లో మనకి అన్ని కూడా విండోస్ అన్ని కూడా మనకి వుడెన్ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్ ఫిట్టింగ్ తో ఉంటుంది మనకి. సో అదే విధంగా ఈ అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఏదైతే బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లేదు అంటే పైన ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కి కాల్ చేయండి. వాళ్ళు ఆహాయం మెసేజ్ చేసినా కానీ వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తా అని చెప్తున్నారు. సో ఇది వచ్చేలోపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకి సెల్ఫ్స్ అయితే చూసుకోవచ్చు, చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్ లో అయితే మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే ఉంది మనకి సెల్ఫ్స్ అయితే. సో మనకి ఇక్కడ పైన చూసుకుంటే కూడా మనకి స్పేస్ కి ఇచ్చడానికి కూడా మనకి కొంచెం ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఇట్లా మళ్ళీ ఇలా వస్తే మనకి హాల్లోకి వస్తాము. సో మనకి హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. హాల్లో మనకి ఈ డోర్ నుంచి ఇలా వెళ్తే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ ప్యాక్ అయితే ఉండదు మనకి. సో వీళ్ళైతే టీవీ సెటప్ అయితే బాగుంది. నీట్గా మంచిగా వుడ్ కలర్తో ఇవ్వడంతో మంచిగా ప్లైవుడ్ వుడ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. సో ఇటు వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియాలో ఏంటంటే ఇక్కడ మనకి వాష్ పాయింట్ వస్తుంది. ఇది ఇక్కడ వాష్ ఏరియా ఇది. సో అందుకే ఇక్కడ వీళ్ళు టైల్స్ తో ప్రొవైడ్ చేశారు నీట్గా. సో అందుకే మళ్ళీ డైనింగ్ ఏరియా నుంచి ఇలా బయటకు వస్తే ఏంటంటే మళ్ళీ మనం కారిడార్కి వెళ్ళొచ్చు. 2 ఫీట్ ఏదైతే చెప్పానో 3 ఫీట్ గల్లీ ఉంటుంది. ఇక్కడ కూడా లాస్ట్ లో ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు వచ్చేసి 12,000 లీటర్లు కలిగిన ఒక సంపు ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ బోర్ పాయింట్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్తున్నారు. సో ఇది ఇట్లా వెళ్తే మళ్ళీ మనకి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళొచ్చు. హౌస్ అయితే ఎక్కడ ప్యాక్ ఉండదు, అంతా కూడా మనం సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అని సెట్ బ్యాక్ ఇచ్చారు. సో ఇది చూసుకుంటే మళ్ళీ మనకి కిచెన్ లో కూడా మనకి ఏంటంటే వీళ్ళు పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, పూజా రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు నీట్గా. అండ్ ఇది చూసుకుంటే ఇది కిచెన్ నుంచి చూసుకుంటే ఏంటంటే కిచెన్ లో ఉన్న ఈ డోర్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ ఏదైతే నేను చెప్పానో 3 విల్లాస్ అని అన్నోజ్గూడలో ఉన్న 3 విల్లాస్ ఇవి కనిపిస్తున్నాయి. ఇవి 3 విల్లాస్ కి పక్కనే ఉంటుంది. సో ఈ హౌస్ వచ్చేసి మరొకసారి ఈ హౌస్ లొకేషన్, ప్రైస్, డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి వరంగల్ హైవేలో అన్నోజ్గూడ లొకాలిటీలో ఉంటుంది.
వరంగల్ హైవేకి కేవలం బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9కి కిలోమీటర్ బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. 3 విల్లాస్ అన్నోజిగూడలో ఉన్న 3 విల్లాస్కి పక్కనే ఉంటుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 24x50 133 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు, G+1 పర్మిషన్తో ఉంది. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు. సో మనం ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ పర్మిషన్ అవసరం లేదు, ఆల్రెడీ పర్మిషన్తోనే ఉంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇన్సైడ్లో ఉన్న బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్, డైమెన్షన్స్ అంతా కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదు అంటే పైన ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసినా కానీ వాళ్ళు మీకు మెసేజ్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు. సో హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 69 లక్షల రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకి ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా మనకు వస్తుందన్నమాట. రిక్వైర్మెంట్ ఉంటే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.